పర్సంటేజ్ ఇస్తేనే రోజుకి 4 ఆటలు అంటున్న ఎగ్జిబిటర్ల వర్గం ఓవైపు, కాదు కుదరదు బ్లాక్ మెయిలింగ్ కి దిగితే బాగోదు అంటున్న నిర్మాతల వర్గం మరోవైపు. ఈ వివాదం కొనసాగుతుండగానే ఆల్ ఆఫ్ ఎ సడన్ గా సునీల్ రాజీనామా చేయటం హాట్ టాపిక్ గా మారింది. రాజీనామాకి కారణం ఏంటి? పెద్ద సినిమా రిలీజ్ ముంగిట ఛాంబర్ లో అసలు ఏం జరిగింది? తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యల వల్ల తప్పుకుంటున్నానని ఆయన అఫీషియల్ గా చెబుతున్నా అసలు కారణం మాత్రం ఇటీవల జరిగిన పరిణామాలే అన్న ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా పర్సంటేజీ సిస్టమ్ అమలు చేయాలని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు డిమాండ్ చేస్తూ నిర్మాతలపై ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యంగా భారీ సినిమాల విడుదల సమయంలో డిమాండ్లు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ పెద్ది సినిమా విడుదలకు ముందే ఈ అంశం పెద్ద వివాదంగా మారింది. థియేటర్ల యాజమాన్యాలు తమ వాటా పెంచాలని పట్టుబట్టగా నిర్మాతలు మాత్రం ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని భావించారు. దీంతో ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఆ వివాదాల పరిష్కారానికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశాలు జరిగాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసి చర్చలు జరిపారు. అదే టైంలో సునీల్ నారంగ్ రెండు వర్గాల మధ్య తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎగ్జిబిటర్ల తరఫున పర్సంటేజీ అంశాన్ని పెద్ది విడుదలకు ముందు తేల్చాలని ఆయనపై ఒత్తిడి చేయడంతో ఆయన రాజీనామా చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా బహుముఖ పాత్ర పోషిస్తున్న సునీల్ నారంగ్కి ఎక్కువ పట్టు, పేరు ఉన్నది ఎగ్జిబిటర్గానే. తెలంగాణలో ఆయన ఆధ్వర్యంలో అనేక మల్టీప్లెక్స్లతో పాటు సింగిల్ స్క్రీన్లు కూడా నడుస్తున్నాయి. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి ఎగ్జిబిటర్ల కోసమే సునీల్ గళం విప్పారు. దీంతో ఎగ్జిబిటర్లకు న్యాయం చేయాలనే ఆయన రాజీనామా చేసినట్లు ఒక వర్గం చెబుతోంటే, మరో వర్గం మాత్రం నిర్మాతలకు లబ్ధి చేకూర్చడానికి ఆయన పదవి నుంచి తప్పుకున్నారని చెబుతోంది. నిర్మాతలు మైత్రి రవిశంకర్, నాగవంశులతో విభేదాలు కూడా సునీల్ నారంగ్ రాజీనామాకి కారణమని ఫిల్మ్ నగర్ గుసగుస. కొంతమంది నుంచి ఎదురైన ఒత్తిళ్లతో పాటు కొంతకాలంగా తన ఆరోగ్య పరిస్థితి కూడా ఆశించిన స్థాయిలో సహకరించడం లేదని తన రాజీనామా లేఖలో సునీల్ నారంగ్ చెప్పారు. ఛాంబర్ నిర్ణయాలు ఏకాభిప్రాయంతో జరగాలని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావడం లేదని చెప్పుకొచ్చారు. మరి పర్సంటేజ్ విషయంలో రెండు వైపులా న్యాయం చేయలేకనే రాజీనామా చేశారా? ఇంకేమైనా కారణాలున్నాయా అన్నదానిపై ఫిల్మ్ నగర్ సర్కిల్లో హాట్ డిబేట్స్ నడుస్తున్నాయి. మరోవైపు ఈ నెల 22న ఎన్నుకోబోతున్న కొత్త అధ్యక్షుడు ఎవరు అన్నదానిపైన ఆసక్తి నెలకొంది.